mathematical induction 1 by 2 into 5 plus 1 by 5 into 8 plus 1 by 8 into 11 plus and so on n terms. We have to find the sum of n terms. సో Sn వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో మనం ఆప్షన్ వెరిఫికేషన్ తీసుకుందాం. సో ముందుగా ఆప్షన్ 1 తీసుకున్నట్లయితే Sn ఈజ్ ఈక్వల్ టు n by 6n plus 4. సో S of 1 క్యాలిక్యులేట్ చేసుకుందాం. n ఈజ్ ఈక్వల్ టు 1. సో 1 by 6 1 6 plus 4 10 1 by 10. సో ఇది మనకి T1 మన సిరీస్లో ఫస్ట్ టర్మ్ తోటి ఈక్వల్గా ఉంటుంది 1 by 2 into 5. సో S of 1 అంటే సమ్ ఆఫ్ 1 టర్మ్స్ అని, అంటే ఫస్ట్ టర్మే. S of 1 అంటే T of 1. సో నెక్స్ట్ S of 2. సో S of 2 అంటే దీంట్లో మనం 2 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో 2 by 6 2 12 plus 4 16. సో 2 by 16 అంటే 1 by 8 వస్తుంది. సో మనం T1 plus T2 చెక్ చేసుకుందాం. సో S of 2 అంటే సమ్ ఆఫ్ 2 టర్మ్స్ అని అర్థం, అంటే సిరీస్లో మొదటి 2 టర్మ్స్ని యాడ్ చేసుకున్నట్లయితే అది S of 2తో ఈక్వల్ అయితే అప్పుడు మనకి ఆప్షన్ 1నే మనం కరెక్ట్ ఆప్షన్గా మనం గెస్ చేసుకోవచ్చు. సో T1 plus T2. సో T1 అంటే 1 by 2 into 5 అంటే 1 by 10. సో T2 వచ్చేసి 1 by 5 into 8 1 by 40. సో 40 అనేది LCM 10 4 4 1 4 40 40 సేమ్ ఉంది కాబట్టి 1. సో 5 by 40 అంటే ఏమొస్తుంది 1 by 8. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు S of 2. S of 2 ఎంతైతే ఉందో T1 plus T2 కూడా ఇదే ఉంది. ఇదే విధంగా మనం 3 కూడా తీసుకొని చూడవచ్చు, ఇంకా అవసరం లేదు. సో S1 S2 రెండు టాలీ అయినాయి కాబట్టి దేర్ఫోర్ ఆప్షన్ 1 అనేది మనకి S of nగా మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.